బాగున్నారు. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. నా భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. ఇవాళ అయితే మీ అందరికీ కూడా చపాతీలోకి టమోటా లేకుండా ఆలు ఫ్రై అనుకోండి, లేదా గుజ్జు కూర అనుకోండి, ఏదైనా అనుకోండి, బంగాళదుంప కూర అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. అది మీకు కూడా చూపిస్తాను, వచ్చేసేయండి. చాలా సింపుల్గా నేను చేసే వంటలు మొత్తం కూడా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మనకి ఇంట్లో దొరికే వస్తువులతోనే అయితే చేస్తూ ఉంటాను. అందరికీ అన్నీ ఇంట్లో ఉండవు కదా ఫ్రెండ్స్. కొంతమందికి కొన్ని దొరుకుతూ ఉంటాయి. వాళ్ళు ఎవరు అంటే నాలాంటి మధ్య తరగతి వాళ్ళు మాత్రమే. వాళ్ళకి అన్నీ అయితే ఇంట్లో ఉండవు, కొన్ని మాత్రమే ఇంట్లో ఉంటాయి. అలా ఇంట్లో ఉన్న వాటితోనే రుచిగా సింపుల్గా ఎలా చేసుకోవాలో అయితే చూపిస్తూ ఉంటాయి. ఈ వీడియోనే కాదు, మన ఛానల్లో ఉండే వంట వీడియోస్ మొత్తం అవే ఫ్రెండ్స్. అందులో ఇదొకటి బంగాళదుంప. దానికి కావాల్సినవి మొత్తం నేను కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి బంగాళదుంప నీట్గా పొక్కు తీసేసుకొని కట్ చేసేసుకొని కడిగి పెట్టేసుకున్నాను. అలాగే దానిలోకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా కట్ చేసేసి పెట్టుకున్నాను. ఇంతే ఫ్రెండ్స్, మన కూరలో ఇంకేమైతే వేయడం లేదు. నెక్స్ట్ వచ్చేసేసి పొయ్యి ముట్టించేసేసుకొని బాండీ అయితే పెట్టేసుకున్నాను. కావాల్సినంత ఆయిల్ అయితే వేసేస్తున్నాను. ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు తాలింపు గింజలు వేసేస్తున్నాను. ఇందులో తాలింపు గింజలు వేగిపోయింది, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. కాస్త పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను. ఉల్లిపాయ కాస్త ఫ్రై అయింది ఫ్రెండ్స్. కరివేపాకు అయితే వేసేస్తున్నాను. ఉల్లిపాయలు అయితే ఈ మాత్రం ఫ్రై అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం బంగాళదుంప ముక్కలు అయితే వేసేద్దాం. ఇందులో ముక్కలు మొత్తం వేసేసాను ఫ్రెండ్స్. ఒక్కసారి అయితే మంచిగా కలిపేసుకున్నాం మొత్తం. ఇప్పుడైతే ఉప్పు పసుపు వేసేద్దాం. మనకు కావాల్సినంత ఉప్పు వేసేసాను. అలాగే పసుపు కూడా. ఇవన్నీ నీట్గా కలిపేసేద్దాం ఒకసారి. మొత్తం నీట్గా కలిపేసేసుకున్నాను. దీనికి కూడా మూత అయితే పెట్టుకొని అవసరం లేదు. ఇలా ఉంటేస్తే బంగాళదుంప త్వరగానే మగ్గిపోతుంది. దీనికి కూడా మూత అవసరం లేదు. నీట్గా కలిపేసేసి పెట్టేసుకున్నాను. 5 నిమిషాల తర్వాత కలిపేసుకున్నాం. ముక్కలు ఫ్రై అయినాక మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండాలి. ముక్కలు అయితే బాగా ఉడికిపోయినాయి ఫ్రెండ్స్. అడుగున ఆయిల్ ఉంటుంది కాబట్టి బాగా ఫ్రై అయిపోయింది, చూసారా? అడుగున బాగా ఫ్రై అయిపోయింది. అందుకని మనం మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉన్నామనుకోండి, అడుగుని పైకి వస్తాయి, పైన అడుగుకు వెళ్తాయి, వేగని ముక్కలు కూడా వేగిపోతూ ఉంటాయి. మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉంటే మనకి ముక్కలు మొత్తం కూడా బాగా ఎర్రగా ఫ్రై అయిపోతాయి. ఆల్మోస్ట్ మన ఆలు ఫ్రై అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. అలాగే దీనిలో కాంబినేషన్లో చపాతీ కూడా అయితే చేసేస్తున్నాను. ఆలు ఫ్రై చపాతీ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సూపర్ అన్నమాట. మనకి ముక్కలు అయితే బాగా ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను కారం వేసేస్తున్నాను. ఉప్పు ఆల్రెడీ వేసేసాము, ఉప్పు అయితే సరిపోతుంది. కారం మాత్రమే వేస్తున్నాను. దీనిలో అయితే ఇంకేమీ అవసరం లేదు ఫ్రెండ్స్. ఇలానే
కారం అయితే వేసేసి కలిపేసేసాను ఫ్రెండ్స్. ఇందులో అయితే ఇంకేం మసాలా కూడా వేసుకొని అవసరం లేదు, ఇలాగే బాగుంటుంది. లేదు మాకు మసాలా కావాలి, మాకు ఇంట్లో ఉంది అని అనుకుంటే మాత్రం కొబ్బరి వెల్లుల్లి రెండు కలిపి మిక్సీ వేసేసుకోవచ్చు, మనకు కావాలి అనుకుంటే మాత్రమే. లేకపోతే అసలు అయితే మసాలా అవసరం లేదు, అవసరం లేకుండా కూడా చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, మన కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అలాగే ఈ కూరతో పాటు మనకి వేడివేడిగా చపాతీలు కూడా అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. చాలా బాగా కాల్చాను చపాతీలు కూడా. ఆలూ ఫ్రై అలాగే చపాతీ కాంబినేషన్ అయితే చాలా సూపర్. ఇలాంటి ఆలూ ఫ్రైల్లోకి 2 చపాతీలు చాలు ఫ్రెండ్స్. బాగా చక్కగా అంత కూర వేసేసుకొని 2 చపాతీలు వేసేసుకొని దండిగా కూర వేసేసుకొని తింటే మధ్యాహ్నం దాకా ఆకలి కూడా వేయదు, అంత బాగుంటుంది. డైటింగ్ చేసే వాళ్ళకైతే ఇంకా చాలా సూపర్గా వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. 2 చపాతీలు దండిగా కూర. ఎందుకు అంటే డైటింగ్లో ఉన్న వాళ్ళు మసాలాలు అసలు తినకూడదు, రైస్ కానీ ఇలాంటివి ఎక్కువ తినకూడదు, ఓన్లీ కర్రీస్ ఎక్కువగా తినాలి. అలాంటి వాళ్ళకి నా మసాలా అయితే అవసరం లేదు. 2 చపాతీల్లోకి ఇంత కూర వేసుకొని ఫ్రీగా లాగిచ్చేసేయచ్చు. ఇంత కూర వేసుకొని ఇలా 2 చపాతీల్లోకి తింటే మధ్యాహ్నం దాకా అన్నం కూడా ఆకలి అవుతుంది ఫ్రెండ్స్. నేను కూర చేసిన విధానం కనుక మీకైతే నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు నచ్చితే ఒక చిన్న కామెంట్ అయితే పెట్టేసేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని ఫాలో కొట్టేసేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.